మేడం నమస్కారం మేడం. చెప్పండి. మీ పేరు మేడం? ప్రసన్న. ప్రసన్న మేడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది మేడం? మోదీ గారే. ఎందుకు మోదీ అనుకుంటారు? అంటే ఆయన చేసే సేవలు బాగున్నాయి కాబట్టి. అవుతాడా మేడం మళ్ళీ మూడోసారి? ఎందుకు కాదని మీరు అంటున్నారా? అంటే కాంగ్రెస్ ఏంటంటే మేమే అధికారం వస్తాం అనేది కాంగ్రెస్ మాట. ఓకే. అంటే కాంగ్రెస్ నిన్న ఈరోజు వచ్చింది కాబట్టి, సో మాకు తను ఫస్ట్ నుంచి కాబట్టి, సో తన మీద ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి అవుతాడన్న హోప్. ఇక్కడ ఇది మెదక్ పార్లమెంట్ కదా మేడం, ఇక్కడ ఎవరు గెలుస్తారు మేడం? ఇక్కడ తన పేరేంటి? రఘునందన్ రెడ్డి గారు. అంటే మా అభిప్రాయం ప్రకారం బీజేపీ వేస్తారా మీరు ఓటు బీజేపీకి? అంటే ఓవరాల్గా చెప్తున్నాను, నేను ఓటు ఎవరికి వేస్తాను, దట్ ఈస్ మై పర్సనల్. సో అది చెప్పండి. మీకు లైక్ నరేంద్ర మోదీ అయితే లైక్ అండి. లైక్ అంటే అట్లని కాదు, తను అవుతారని. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు మేడం? మాట్లాడాలంటే కొంచెం పర్లేదు, నేను అడిగింది అని చెప్పు. ఒక నిమిషం. మల్లేశ్వరి. మల్లేశ్వరి ఏం చేస్తుంటారు ఇక్కడ మా ఆయన ఉన్నాడు తుఫ్రాన్లో సైడ్ హౌస్ వైఫ్ ఉన్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీది ఎక్కడ మేడం? మీ ప్రాంతం ఎక్కడ? ఆంధ్ర అండి. ఆంధ్రాలో ఎక్కడ? రాయలసీమ కడప. కడప. ఎక్కడ ఎవరు గెలిచేటట్టు మేడం మొత్తం? మేమైతే జగన్కి వెళ్ళండి జగన్ గెలుస్తారా అనుకుంటున్నాము, ఇంకా తెలియదు కదా. డెవలప్ చేయలేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతారు. జగన్ డెవలప్ చేయలేదని. జగన్ డెవలప్ చేయలేదా అంటే ఇంకా వీళ్ళకల్లా డబ్బులు ఇస్తున్నారు కదా, ఒక్కటే నిమిషం. డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఓకే, జగన్ గెలవాలనుకుంటున్నాను అనుకుంటున్నాం. ఓకే. పెద్దయినా ఏమైంది? మొత్తం ఓట్లన్నీ దగ్గర చూస్తారు. ఎండాకాలం గిడబోసిరు ఏమైంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 500 బోనస్ ఇస్తా అంటే సన్న రోడ్లు పెట్టినా, లేకపోతే రోడ్లే పెడుతుంటే మా కేపీలు అమ్ముకుంటుంటాం. ఇప్పుడు సన్న పెడితే ఏమైందంటే అవి తీసుకుపోయి రైస్ మిల్లో చూపిస్తే నూకలు అయితేనే మాకు వద్దు అంటున్నారు. వద్దు. ఇప్పుడు ఇంటికి తీయడానికి ఒక 500 ట్రిప్కు, మళ్ళీ ఐకేపీ తీసుకపోతే మళ్ళీ ఒక 500 వేస్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాటలు పట్టుకొని నేను సన్న పెట్టినా. అయ్యో, ఇప్పుడు లాస్ దీనివల్ల. ఎంత అంటుండు రేట్? ఇప్పుడు 2200 అంటారు. రైస్ మిల్ ఏమో నాకు 2200 కూడా వద్దు అంటుండు. అయితే ఇప్పుడు ఐకేపీలో తీసుకుపోవాలంటే మళ్ళీ ట్రాక్టర్ అవుతుంది, డబుల్ ఖర్చు. మళ్ళీ బయట సైడ్ పెడదామంటే వాళ్ళు ఈడొచ్చే జోకుతారు, అడగోళ్ళు జోక్కుంటారు. అయితే ఫస్ట్ ఐకేపీలు అమ్ముకుంటే మేము దొరలాగా అమ్ముకునేటోళ్ళమే. ఇప్పుడు బయట రేట్ ఎక్కువ ఉంటుంది కదనేసి ఈడ పోసిన. సన్నయ్య అసలు యాసంగి పెట్టొద్దు, కేవలం వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రేట్ ఎక్కువ. అప్పుడు అన్నారు కదా మన ఇది కాదు ఇప్పుడు డీలర్లో కూడా రేషన్లో కూడా సన్న బియ్యం ఇస్తాము, అందరు సన్నయ్య పెట్టాలనేసరికి సన్నయ్య పెట్టినాము. దీనివల్ల పెట్టినవే ఒక 3 ఎకరాలు ఇష్టం. 3 ఎకరాలు ఎన్ని క్వింటాలు అయినా? క్వింటాల్ ఇక జోక్తే తెలుస్తుంది. అవుతాయి ఒక 120 సంచుల దాకా అవుతాయి 3 ఎకరాలు. ఎట్లా మరి పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి అందాజుగా ఒక 30-40 వేల దాకా వస్తుంది ఎకరానికి. దుడ్డి పెట్టుకుంటే నాకు మంచిగా పైసలు ఎక్కువ వచ్చేటి. మాటలు పట్టుకొని నేను సన్న కాంగ్రెస్ మాటలు పట్టుకొని పెట్టినా. ఇప్పుడు మరి ఏంది పరిస్థితి? అప్పు నేను వానకాలం ఒడ్లకి ఇస్తా అంటున్నాడు, కానీ ఇప్పుడు యాసంగి ఒడ్లకి ఆ మాట అయితే అప్పుడే చెప్పుంటే యాసంగి మేము దుడ్డి పెట్టేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళ మాటలు పట్టుకొని మేము సన్న పెట్టుకున్నాం. మీరు మొత్తం దీని మీద జీవనోపాధి ఇక ఇది రాటేసుకొని ఏదైనా మళ్ళీ ప్రైవేట్గా ఏదైనా పనులు చేసుకుంటాం. ఇక అన్నీ ఉండం కానీ వేరే పనులు కూడా చేసుకుంటాం, ఏదైనా పని అట్లా చేస్తాం. అయితే యాసంగి అనేది సన్నది పెట్టకపోతుంటే మేము ఓన్లీ కాంగ్రెస్ మాటలు పట్టుకొని మాత్రమే మా ఏరియా అందరము సన్నవి పెట్టుకున్నాం. పైసలు ఎక్కువ వస్తాయి ఆశతో. ఎంత నష్టం వస్తుంది మీకు? ఒక 15 నుంచి 25 వేలు దాకా వస్తుంది మొత్తం టోటల్గా. నేను ఒక 20 వేలు ఎక్కువ వచ్చేది సూటుగా పెడితే, సన్నవి పెట్టి 20 వేలు లాస్. అట్లా మీకు రుణమాఫీ చేస్తాడు, చేయలేదు. మొన్న ఏదో అంటుండు, ఏదో 15 ఆగస్టు చేస్తా అని. అది కూడా నమ్మకం అనేది అనిపిస్తలేదు. లేదు. ఎట్లా నమ్ముతామన్నా? ఎందుకంటే నువ్వు ఏమన్నావు డిసెంబర్ 9 తారీఖు అంటే ఏం చేయలేదు, ఈరోజు ఆగస్టు 15 అన్నా కూడా ఏం చేయలేము, రేపు నువ్వు పొద్దున మళ్ళీ నువ్వు డిసెంబర్ 25 అన్నా కూడా ఏం చేయలేము కదా, చేయలేము. ఇప్పుడు గతంలో రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, వచ్చినాయి 15,000 మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు 10,000 అదే 10,000 వచ్చింది. పెరిగి రాలేదు, అదే 10,000 వచ్చింది. మీ ఇంట్లో ఆడకు 2,500 వేస్తానని రావట్లేదు, చెప్పట్లేదు వచ్చినా కూడా. మా ఇంట్లో కాదన్నా, మా ఊర్లో కూడా రాలేదు, ఒక్కరికి కూడా రాలేదు. నేను దేనికైనా రెడీ. మా ఊర్లో మొత్తంలో ఒక్కరికి ఇచ్చిన అనుమానండి, ఎవరికి కూడా రాలేదు. నాకు తెలిసి రావడం కూడా కష్టమే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమంటుండు, మెదక్లా కాంగ్రెస్ని గెలిపియండి, నేను అన్ని విధాలుగా డెవలప్ చేస్తా, ఖచ్చితంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తేనే నేను
మళ్ళా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని ఉంటుండు. నమ్మొచ్చా మరి? నేను నమ్మలేనన్నా, నమ్మను అనేసి ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే నేను కంపల్సరీ బీజేపీకే ఓట్లు ఇస్తాం. ఎందుకే? 100% బీజేపీకి ఇస్తాం. ఒక నరేంద్ర మోడీ సెంటర్లో నరేంద్ర మోడీ ఉండాలి. ఎవరు బీజేపీ అభ్యర్థి? బీజేపీ అభ్యర్థితో మనకు సంబంధమే లేదు. మనం ఓన్లీ ఇక్కడ ఎవరు నిలబడ్డారు? రఘునందన్ రావు నిలబడ్డాడు. గెలుస్తాడా? 100% గెలవాలి. ఇప్పుడు నేను స్వచ్ఛందంగా నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను వేరే పార్టీకి బీజేపీ కంపల్సరీ బీజేపీ. నాకు రూపాయి అవసరం లేదు, స్వచ్ఛందంగా ఓట్లేస్తా. సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కదా, మరి బీజేపీ రైతులకు ఏమైనా న్యాయం చేస్తుందా? రైతులకు 100% న్యాయం జరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫ్రీ బియ్యం అప్పటి నుంచి వస్తుంది, ఆయనే ఇస్తున్నాడు. ప్రతి మనకు ఉపాధి హామీ పథకం పైసలు వాళ్ళే. అట్లా చెప్పుకుంటూ పోతే మనం కట్టే బాత్రూంలో పైసలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు తప్ప, కానీ వాస్తవానికి మనం చూస్తే వాళ్ళే. ప్రధానమంత్రి ఎవరు కావాలి నీకు? నరేంద్ర మోడీ కావాలి. అవుతాడా మరి? కావాలి కంపల్సరీ. నేను నా వంతు నేను సహకరిస్తా. అట్లా ఇంకా నువ్వు చైతన్యం చేస్తావు? నేను నా పర్సెంట్ నాతో వినే వాళ్ళందరికీ నేను చైతన్యం చేస్తాను. బీజేపీకి రావాలి, సెంట్రల్లో బీజేపీ ఉండాలి. ఇంకా 2 టర్ములు ఉండాలి. మోడీ ఉంటాడు, 100% ఉంటాడు. ఆయన చెప్పిండు కదా 70 సంవత్సరాలు రిటైర్మెంట్ అని చెప్పిండు. ఈ టర్మ్ ఒక్కటే ఉంటాడు. నెక్స్ట్ టర్మ్ మన తెలిసి యోగే ఉండాలి. యోగి ఉంటే మన దేశం ఖచ్చితంగా. బీజేపీ ఉండాలి. బీజేపీ ఎందుకు ఉండాలి అంటేనా, మనం చూస్తున్నాం కదనే. ఇప్పుడు మనం కూడా గుండెమే చేసుకొని చెప్పుదాం. ఒక చిన్న పాకిస్తాన్ చూసి భయపడ్డాం, ఒక చైనా చూసి భయపడ్డాం, ఎవడో ఒక లక్షదీపోడు వచ్చి భయపడినా భయపడ్డాం. మనలో ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అన్ని ఏది బ్లాస్టింగ్ జరిగినా ఏం జరిగినా కూడా వాళ్ళ మీద ఒక చర్య తీసుకోవడానికి కానీ ఒక మాట మాట్లాడడానికి కూడా మిగతా పార్టీలు భయపడతాయి. అదే బీజేపీ భయపడదు. స్కాములు ఉంటాయి, న్యాయంగా ఉంటుంది, ఉచిత హామీలు ఇవ్వరు, కరెక్ట్గా 100%గా న్యాయంగా పరిపాలిస్తారు. మతం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మతం చిచ్చు పెట్టే బీజేపీ గెలుస్తుంది, రాజ్యాంగం మొత్తం తీసేస్తుంది, రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్ మారుస్తుంది అని చెప్తుండగా రేవంత్ రెడ్డి. రాజ్యాంగం మార్చి రాజ్యాంగంలో రిజర్వేషన్ తీసేస్తే ఎవరికి న్యాయం అవుతుందన్న? ఉన్నత వర్గాలకు, ఏది ఓసీలకు కానీ, తర్వాత ఇప్పుడు కోమటోళ్ళకు, బాపనోళ్ళకు, రెడ్డిలకు, వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి లేదు కదా, రిజర్వేషనే లేదు. వాళ్ళకి 98% వచ్చినా వాళ్ళకి జాబ్ లేదు. మామూలు వాళ్ళకి, బీసీ వాళ్ళకి కానీ, ఎస్సీ వాళ్ళకి కానీ, ఎస్టీ వాళ్ళకి కానీ 35 మార్కులు వచ్చినా మాకు జాబ్లు వస్తాయి. అంటే దీనివల్ల న్యాయం ఎవరు జరుగుతుంది? వాళ్ళకే జరుగుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకవేళ తీసేయొద్దు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరూ, బీసీ వాళ్ళు కూడా అందరూ డెవలప్ కావాలంటే తీయదు. ఎందుకు రేవంత్ రెడ్డి ప్రచారం ఓట్ల కోసం తెలియదు ఏముంది? ఇప్పుడు ఈ రోజులలో ఎవడినాడన్న, ఆ రోజులు పోయినాయి. అందరూ ఎడ్యుకేటెడ్స్, నేను కూడా ఎడ్యుకేటెడ్. నువ్వు ఏం అడుగుతున్నావో, ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలుసు. నువ్వు ఈ పార్టీకి అనుకూలంగా అడిగినా నేను చెప్పా, నా మనసులో ఏముందో నేను చెప్తా, అంతే. కాంగ్రెస్ సపోర్టా నేనా? యాజ్ పర్ గా నువ్వు ఒక ప్రెస్ రిపోర్టర్గా నీ బాధ్యత అది. ప్రతి వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అధికారం మీకుంది, ప్రతి వాళ్ళ మనసులో ఏమో తెలుసుకునే అధికారం మీకుంది. మీరు ఏదైనా అడగొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి కూడా, బీఆర్ఎస్ అభ్యర్థి అంటే నేను ఒక స్టేట్ లెవెల్లో ఒప్పుకుంటా. సెంట్రల్ లెవెల్లో వాళ్ళు ఏం చేస్తారన్నా? ఏం చేయలేరు. వేసినా కూడా వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరేమన్నా? బాలమణి. ఏం చేస్తారు? వ్యవసాయమే చేస్తారు. ఇప్పుడు రైతులకు మీరు కష్టపడుతారు పాపం. ఇక్కడ ఇంకా రేవంత్ రెడ్డి రైతులకు నేను చాలా చేస్తా అని చెప్పిండు కదా, ఏం చేయట్లేదు? చెప్పిండు, ఏం చేయలే. ఏం లేదు. 2500 వేస్తానే, 2500 లేవు. అట్లుంది. ఇది రైతులు కష్టపడాలని చదువుకుని కూడా కాంగ్రెస్ నమ్మి మోసపోయిగో ఈ పాపం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒడ్లు దిగమ్మా, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒడ్లు పోసి వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు. ఎందుకు మీరు కాంగ్రెస్ ఎందుకు మోసం చేసింది మీకు ఈ విషయంలో? ఏమో సార్, ఇక ఏమో ఆయనకే తెలుసు. ఇక కష్టపడతా ఉన్నాం. ఇక ఈ 7 దాకా వస్తుందో సంసారం. దీనివల్ల ఎంత నష్టపోయి? చిన్న ఎండ కొడుతుందా? ఎండలా ఇన్నే కూర్చున్నా, వాడు చెట్టు కింద కూర్చున్నా, నీళ్ళు దాగదాగా కత్తన కాలుతున్నాయి నీళ్ళు. చేసుకోవాలి మరి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, మీకు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలైనాయా? ఏమో అయినాయో కాలేవు. ఇప్పుడు నీకు నెలకు 2500 ఇస్తుంటాం, నెలకు 2500 రూపాయలు ఇస్తానండి రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఇయ్యలేదు. ఇస్తా అన్నాడు, ఇయ్యలేదని అందరూ అంటారు. మరి ఇంకా ఇప్పుడు మళ్ళీ నమ్మి కాంగ్రెస్ కొట్టేస్తే ఇంకా న్యాయం చేస్తా అంటారు, నమ్ముతా? ఇక నమ్మలేము. మరి ఇప్పుడు ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటును? ఏమో ఎవరికేద్దామా, ఇక చేతి ఎటొస్తుందో. ఇక కాంగ్రెస్ మోసం చేసింది, మరి ఎటు వేయాలి నువ్వు? మాపి వేస్తానే, మాపి వేయకపోయా ఇక ఎటు చేతి ఎటొస్తుందో. ఇక కేసీఆర్ అన్న మంచిగా చేసిండు, మరి కేసీఆర్ మంచిగా చేసిండు. ఇప్పుడు దేశంలో బీజేపీ ఉంది,
కాంగ్రెస్ ప్రధానమంత్రి అయితే బాగుంటుందా, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందా? నరేంద్ర మోడీ అయితే బాగుంటుంది. ఎందుకు నరేంద్ర మోడీ? బియ్యం పిరి ఇవ్వబట్టే, లాగోడి వేయబట్టే 6 నెలలకు ఒకసారి, ఇవన్నీ వేయబట్టి. ఇప్పుడు మీ భర్త కొంచెం చదువుకొని మీ భర్తన చదువుకొని ఆయన ఇట్లా చేస్తుంటే ఎండలో మీతో పాటు చేస్తుంటే బాధ అనిపించింది? ఏం చేద్దాం ఇక, కష్టపడాలి కదా. నేను ఒక్కదాన్ని అవి చేస్తే అవుతుందా? కాదు, ఇద్దరు కష్టపడి. ఇద్దరం కష్టపడి. ఓకే అమ్మ. మీ పేరు బ్రదర్? సాయితేజ. సాయితేజ. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటా. ఏం జాబ్? సాఫ్ట్వేర్. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మీరు ప్రధానమంత్రి ఎవరు ఉండాలనుకుంటారు? నేనైతే మోడీ ఉండాలని అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటారు? అంటే ఇప్పటివరకు చూసిన డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ, రోడ్వేస్, ట్రాన్స్పోర్టేషన్, చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినున్నాయి కదా ట్రాన్స్పోర్టేషన్కి. సో మెయిన్గా ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ వన్ ఏరియా టు ఇంకో ఏరియా ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఇట్ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అందుకనే అలా. మీ ఐటీ ఏమైనా డెవలప్ అయిందా మోదీ వల్ల? నాకైతే పెద్ద ఐడియా లేదు ఐటీ రిలేటెడ్ టు మోడీ. బట్ మన స్టేట్లో అయితే బాగానే డెవలప్ అయింది, లైక్ కేటీఆర్ అండ్ ఆల్. ఇదైతే ఇక్కడ మీ ఎంపీ మెదక్ కదా, ఇక్కడ రఘునందన్ రావు, నీలం మధు అండ్ బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఎవరికి అవకాశం ఉండొచ్చు? అవకాశం అంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఉంది కదా, సో ఏమన్నా ఛాన్సెస్ ఉండొచ్చు వాళ్ళకు కూడా. అండ్ మూడిటికి సేమ్ ఉంది యాక్చువల్లీ మెదక్లోనైతే, నాకు ఐడియా ఉన్నంతవరకు అయితే బీఆర్ఎస్ అండ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మూడిటికి అయితే ఈక్వల్గా ఉంది. బట్ చెప్పలేము ముందు రోజు వరకు ఎలా అవుతుంది. సెంట్రల్ అయితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నా, బట్ ఏమవుతుందో చూడాలి. ఆల్రెడీ అంటే కర్ణాటకలో కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయింది సంథింగ్ అని మాట్లాడుతున్నారు కదా, లైక్ అంటే మేము చూసినంత వరకు. ఏది ఫ్యాక్ట్ అనేది తెలియదు. సెంట్రల్లో మోదీ రావాలంటే మరి బీజేపీ గెలవాల్సిందే. అంటే లోకల్ పార్టీస్ జనరల్గా సౌత్కి ఎప్పుడైనా లోకల్ పార్టీస్ ఉంటేనే, అంటే మనకు ఐడియా ఉన్నంత వరకు పాస్ నుంచి చూసుకున్నా కానీ సౌత్లో ఎప్పుడైనా లోకల్ పార్టీస్కే మెజారిటీ ఉంటుంది. పీపుల్ ఆల్సో ప్రిఫర్స్ టు ఓట్ ఏంది లోకల్ పార్టీస్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఓపెన్గా కూడా చెప్తున్నారు కదా, మా ప్రభుత్వం వస్తే మనము సపరేట్ అడుగుదాం, అది అడుగుదాం, ఇది అడుగుదాం అని. మేబీ ఆ రీజన్ కూడా కావచ్చు లోకల్ పార్టీస్ ప్రిఫర్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు బ్రదర్? అఖిల్. ఏం చేస్తుంటారు? నేను ఐటీ జాబ్ చేస్తాను. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి, తెలంగాణలో కూడా వచ్చినాయి కదా. ఇక్కడ ఇది మెదక్ పార్లమెంట్ కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? అది తెలియదు ఇక్కడ ఎగ్జాక్ట్గానే, కాకపోతే సెంట్రల్ వైడ్గా అయితే బీజేపీ అని టాక్ ఉంది, కానీ చాలా మంది ఎంకరేజ్ కూడా చేస్తున్నారు కదా, అది తెలియదు ఎగ్జాక్ట్గా. ఇక్కడ బీజేపీ వల్ల మంచి జరుగుతుందంటావా దేశానికి? నాకు తెలిసింది ఏంటంటే బీజేపీ వల్ల గ్లోబల్ లెవెల్లో ఇండియాకి మంచి పేరు వచ్చింది. మళ్ళీ కొన్ని సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కూడా ఇండియాలో వచ్చినాయి, కానీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొత్త కంపెనీస్ ఇండియాలో ఫామ్ అయినాయి, అది తెలుసు అంతే. మీరు వ్యక్తిగతంగా ఎవరు ప్రధానమంత్రి కావాలంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? అది రీజనల్గా మన దగ్గర ఎవరు నిలబడిర్రో మళ్ళీ మనకి ఏం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అండ్ కాంగ్రెస్, అది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అంటే ఇప్పుడు ఓటేస్తంటే తప్పు, నేను ఒక వ్యక్తిని అనుకుంటే తప్పులేదు. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ ఓటు పలానికి వేస్తామంటే తప్పు అవుతుంది. సో ఎవరు ప్రధానమంత్రి అనుకుంటే ఎవరిని లైక్ చేస్తారు మీరు? వాళ్ళ క్రేజీ వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలో. సో లాస్ట్ 40 years కన్నా లాస్ట్ 10 years బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తుంది కాబట్టి మేబీ బీజేపీకి ఎక్కువ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా లోకల్లో రఘునందన్ రావు బీజేపీ నుంచి ఉన్నాడు. ఆయన కొంతలో ప్రశ్నించే గొంతుకగా కొంత మంచి అసలు రఘునందన్ రావు తెలియదా? తెలియదు నాకు. రఘునందన్ రావు అంటే పిక్చర్స్ తెలుసు, కాకపోతే ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ తెలియదు. నీలం మధు కాంగ్రెస్ నుంచి అసలు తెలియదు. అంటే ఇక్కడైతే మీ మద్దతు ఎటు ఉంటుంది? అంటే ఇక్కడ సైడ్ అంటే నేను మోడీని చూసి బీజేపీకి అట్లా వేస్తాను, అట్లా ఉంటుంది. మీ పేరన్నా? నా పేరు మహేష్ అన్న. ఏం చేస్తుంటారు? సేమ్ ఐటీ. ఐటీ డిఫరెంట్ కంపెనీ. ఇప్పుడు గతంలో గవర్నమెంట్ చూసినా ఇప్పుడు గవర్నమెంట్ చూస్తున్నాం. ఏ గవర్నమెంట్? స్టేట్ సెంట్రల్? స్టేట్ బీఆర్ఎస్ ఉంది అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఐటీ సంబంధించిన దాంట్లో ఏ గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం? స్టేట్లోనైతే బీఆర్ఎస్ఏ ప్రిఫర్ చేస్తామన్నా, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 10 years బాగా చేసారు. కాంగ్రెస్ ఏందన్నా ఫ్రీబీస్ ఇచ్చారు, ఎవరికి కావాలి ఫ్రీబీస్, కొన్ని రోజులు ఉంటే పోతాయి, కానీ డెవలప్మెంట్ ఎప్పటికి ఉంటుంది కదా. సో
బీఆర్ఎస్ఏ ప్రిఫర్ చేసుకుంటాం. స్టేట్లో సెంట్రల్కి వచ్చేసరికి సెంట్రల్ బీజేపీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది రీజనల్. ఎందుకు బీజేపీ అనుకుంటారు? బీజేపీ కూడా మళ్ళీ ఇక్కడ నేను ఏం చెప్పినా ఇన్ఫ్రా డెవలప్మెంట్ చెప్పిన, అక్కడ కాంగ్రెస్ బీజేపీ చూస్తే ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇచ్చింది బీజేపీ కదా. సో అది ఎవరిస్తే ఆ పార్టీకి ఓటేస్తాం, అట్లా బీజేపీ అంతే. ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? మోడీ ఆబ్వియస్గా. రాహుల్ గాంధీ సేమ్ వాళ్ళది లాస్ట్ 60 years చేయలే, వాళ్ళ చేయలేనే ఉంది కదా అన్న దేశం. రాహుల్ గాంధీ మాకు నమ్మకం లేదు. 60 years వాళ్ళ చేయలేనే. వాళ్ళ పార్టీలో కూడా ఎవరన్నది వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు కదా. ఇంకా రాహుల్ గాంధీ ఆ పక్క అని ఇంకెవరన్నా కూడా వాళ్ళు ఫిక్స్ అవ్వలేదు. అందుకే ఓకే, వాళ్ళకి 60 years ఇచ్చినాం, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కదా. నరేంద్ర మోడీ 10 years ఇచ్చిన గ్యారంటీ వాళ్ళ మీద లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ ఏమంటుందంటే పదే పదేగా ఆ బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతుంది అని అంటుంది, నిజం అంటారు? అదే అన్న, ఇప్పుడు ముస్లిమ్స్ చూపించుకుంటారు కదన్న, అప్పుడు మనం చూపించుకుంటే తప్పేముందన్న. సో ఆబ్వియస్గా చేయాలి, టిట్ ఫర్ టాట్ లాగానే ఉండాలి. మనం తగ్గినాం అనుకో, చూస్తున్నావు కదా వాళ్ళు ఎక్కువ చేస్తే మరి మన ఫ్యామిలీస్కి సేఫ్టీ ఏడు ఉంటుంది. వాళ్ళు తగ్గినప్పుడు మనం తగ్గాల, వాళ్ళే రెచ్చగొడతారు ఫస్ట్, దానికి ఆబ్వియస్గా మనం ఆన్సర్ ఇవ్వాలి కదా. సో అట్లనే చేస్తున్నా అని చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, అది కరెక్టే. వాళ్ళు కామ్ ఉండి ఫస్ట్ మనం కామ్ ఉందామనే ప్రిఫర్ చేస్తాం హిందూస్ ఎప్పుడైనా. సో నేను అదే అనుకుంటున్నాను. ఇక్కడ బీజేపీ రఘునందన్ బీజేపీ నుంచి మీకు ఐడియా ఉందా? రఘునందన్ మీద మన నీలం మధు గారు కాంగ్రెస్ నుంచి, వెంకటరామరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి. ఈ ముగ్గురులో ఎవరు చూస్ చేసుకుంటారు మీరు? రీజనల్గానా? రీజనల్గా మాత్రం ఇక ఎవరు వచ్చినా పర్లేదన్న. ఎందుకంటే ఏమన్నా ఇక్కడ ఐటీ దేరు, డెవలప్మెంట్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అవి లేవు, ఇంకేముంటుంది. ఎవరు వచ్చినా సెంట్రల్లో ఫామ్ కావాలంటే మరి ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీలు పోవాలి కదా. ఇక అట్లా బీజేపీ వస్తే బెటర్ ఉంటుంది అనుకుంటాం. అంటే ఎంపీగా రఘునందన్ రావు గెలిస్తే బెటర్ ఉంటుంది, చూస్ చేసుకుంటారు. అట్లా అంటే ఈయన కాంగ్రెస్ నుంచి వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేయరా? అట్లనేం లే, పర్సనల్ చాయిస్ నాకు చెప్పిన, అందరిది నాకు తెలియదు కదా. బీఆర్ఎస్ అన్నాడు కదా, బీఆర్ఎస్ గురించి ఏంటి అని అడుగుతున్నా అంతే. అంటే వ్యక్తి వాళ్ళ మీ ముగ్గురిట్లో కూడా, అంటే మేము చూసిన దాంట్లో కూడా మీరు ముగ్గురు ఐటీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ బీజేపీనే ఎక్కువ లైక్ చేస్తుర్రు. ఎందుకంటారు? యూత్లో ఎక్కువ మళ్ళీ అదేంటంటే ఇప్పుడు లాస్ట్ 70 years నుంచి డిఫరెంట్, లాస్ట్ 10 yearsలో డిఫరెంట్. గ్లోబల్ లెవెల్లో కానీ హిస్టరీలో ప్రతి ఒక్క దాంట్లో ఇప్పటివరకు 10th class వరకు హిస్టరీ ఉంటుంది కదా, లైక్ సోషల్ స్టడీస్లో ఎక్కడ చూసినా సెంట్రల్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ నుంచి స్టార్ట్ చేసిన, వాళ్ళ ఫాదర్ నుంచి స్టార్ట్ చేసినా కూడా ప్రెసిడెంట్ వాళ్ళే. డెవలప్మెంట్ చూసినాం, ఇండియాని ఎంత డివైడ్ చేశారో, అండ్ సెక్షన్స్ ఏమైనా చేంజ్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూషన్ చేంజెస్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలో నుంచే నడిచినాయి. చూసాం డెవలప్మెంట్, మా ఫాదర్స్ ఎంతవరకు చేశారు, మా గ్రాండ్ ఫాదర్స్ ఎంతవరకు చేశారు, అప్పటి వరకు రజాకార్లది ఎంత నడిచింది, అదంతా చూసాం కదా. తర్వాత మా స్టేజ్ వచ్చింది, ఇప్పుడు మా స్టేజ్ వచ్చినాక లైక్ మేము 10th ఉన్నప్పుడు అనుకుంటా మోడీ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. లైక్ ఆ స్టేజ్ నుంచి మేము చూస్తూ వచ్చాం కదా డెవలప్మెంట్ అనేది ఎంత అయ్యింది, ఎక్కడ దాకా వచ్చిందని. ఒక యూపీఐ ఎగ్జాంపుల్ కూడా చెప్తారు కదా, అప్పుడు ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు యూపీఐ ఎవడేస్తాడు ఏంది, 4G ఎక్కడ వరకు వచ్చింది అని. ఇప్పుడు చూడండి 4G నుండి 5Gకి వెళ్తున్నాం. వేరే కంట్రీస్తో లైక్ మనం కంపేర్ చేసుకున్నా కానీ ఇంటర్నెట్ కానీ, లైక్ పీపుల్ కమింగ్ ఇన్ టు ద మీడియా కానీ, అంటే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకంటే నాకు తెలిసినంత వరకు మన వాళ్ళే ఎక్కువగా యాక్టివ్గా ఉండడం కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అలా. అందుకనే డెవలప్లో మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే రైట్. నమస్తే, నేను మీ సురేష్, రాయల్ మీడియాకు స్వాగతం. ఇక్కడ గ్రామాలకు వస్తే ఒక ఆప్యాయత, అనుబంధాలు ఎక్కువ ఉంటాయి. మనం ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ పరిధిలో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ పెద్ద సార్ వాళ్ళు మంచిగా గ్రౌండ్ చేసి తాజా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ ఖాజా షేక్. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి సార్. సో ఇక్కడ కూడా మనకు 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? ఛాన్సెస్ ఎవరికి ఉన్నది? మా నియోజకవర్గం అయితే మెదక్ బీజేపీ గెలుస్తుందండి. ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మెదక్లో? ఇప్పుడు మా నియోజకవర్గం అయితే మెదక్ సార్, అది బీజేపీ అవుతుంది. బీజేపీ. మీరు కాజా పాషా అంటారు, ముస్లిమా? ముస్లిం మాకు పార్టీతో సంబంధం లేదు సార్. అయితే ఆ రఘునందన్ రావు ప్లేస్ కదా ఇది, ఆయన విన్ అయ్యేటట్టు ఉంది. అవుతాడా? ఎందుకు రఘునందన్ రావు గారు విన్ అవుతారు సార్? అయితే మంచి పర్సన్ సార్, ఆయన LLB లాయరు, ఇంతకుముందు సిద్దిపేటలో విన్ అయ్యాడు కదా. మా మంచి మనిషి, మంచి వ్యక్తిత్వంగా మేము చెప్తున్నాను నేను, అంతేగాని పార్టీలతో అనేం కాదు, కానీ ఆయన విన్ అవుతాడు. ఇప్పుడు
ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ప్రధానమంత్రి ఉంది ఇంకా అందరికి తెలిసిందే మోడీయే. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం అదంతా అది క్యాస్ట్తో సంబంధం లేదు సార్, మనం మంచి కోరుకోవాలంటే మంచి అనాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ సార్, ఏం చేస్తుంటారు? నేను టాటా కంపెనీలో పనిచేసేవాళ్ళు, రిటైర్ అయ్యాను. సార్ ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం ఇది, మొత్తం దేశ ఎలక్షన్ అనుకోవాలి. అవునవునవును. సో ఈ ఎన్నికల్లో ఏ ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశం ఉందా సార్? అంతా మోడీ మోనియా పనిచేస్తుందండి. మోడీ మోనియా పనిచేస్తుంది. ఏం సార్ మీరు అంటే జర చదువుకున్న వాళ్ళంతా మోడీ మోదీ మోదీ సార్ ఉన్నారు. ఇప్పుడు సార్ కూడా నేను ముస్లిం అయినా కూడా నాకు మోదీ కావాలంటారు. ఏం సార్ మోదీ మంత్రం? అంటే ఇప్పుడు చూడండి, ఈ కాంగ్రెస్ 70 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు చేయలేని పని మోడీ చేసి చూపించాడు. ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయిందా? ఒక్క ఏమన్నా తీవ్రవాదం ఏమైనా అయిందా? ఇంతవరకు ఒక్క అడుగు పెడుతందుకు కూడా భయపడే రోజులు వచ్చిన. పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూస్తానికి కూడా భయపడుతున్నది. అటువంటి మోడీ మనం ఎందుకు వదులుకోవాలి? కంపల్సరీ మోడీకే చేయాలి, మోడీని గెలిపించాలి. సార్ ఇంకో సినిమా సార్ చెప్పండి. బీజేపీ వస్తే, మోదీ వస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి లేకపోతే రిజర్వేషన్లు చేసి అల్లరి సృష్టిస్తారట కదా సార్? ఎక్కడున్నాడు వీళ్ళు సృష్టించేది అంత కాంగ్రెస్ వాళ్ళు. మోడీ వస్తే ఎక్కడ చెప్పిండు ఆయన? వేరే దాన్ని చూసి దాన్ని మల్టిఫై చేసి చేస్తారు వీళ్ళంతా. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగం రద్దు చేసేది ఎవ్వరు చేయరు, దాన్ని సవరణ చేస్తారు. సవరణ చేసే అవకాశం, రాజ్యాంగం రద్దు చేసే అవకాశం ఎవరికి లేదు. అది ఎట్లా అంత ఈజీ కూడా కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్, మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నిధులు ఎక్కువ తీసుకొస్తాం, మీరు ఎక్కువ ఎంపీలకి గెలిపియండి, మీ ఇక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మది గారిని గెలిపియండి అని పదే రేవంత్ రెడ్డి అంటారు. ఏం చేస్తాడు ఈయన పోయి? నీలమ్మది పోయి ఏం చేస్తాడు? కాంగ్రెస్ వాళ్ళు ఇంకా 10 సంవత్సరాల నుంచి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చేసినట్టు వీళ్ళు? ఆ రాహుల్ గాంధీకే దిక్కులేదు అక్కడ. వీళ్ళు ఏం చేస్తారంట? మన టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంట? 10 ఏళ్ళు లేరా టీఆర్ఎస్ వాళ్ళు? మినిస్టర్స్ ఉన్నారుగా, వీళ్ళంతా ఉన్నారుగా, వీళ్ళు ఎంపీలు ఉన్నారుగా. ఏం చేసిర్రు? 10 సంవత్సరాలు అయితే వీళ్ళు ఉన్నారుగా. వెంకటరామరెడ్డి నిరుపేద వ్యక్తి, చాలా డెవలప్ చేసే వ్యక్తి అటగా. ఇక మొత్తం చుట్టుపక్కల భూములు మొత్తం ఆయన ఇక నిరుపేద ఎట్లయితాడు? సార్ అన్ని భూములు ఉన్నాయి సార్, చేసి అంతా ఆక్రమించుకున్నాడు. అంతేనా సార్? అంతే మరి. కోకపేటలో ఉన్నాయా? ఏమంది మనకు తెలియదు కానీ అంటున్నారు. ఇక మనకు పేపర్లో మీడియాలో చూసిందేనా మనకు తెలియదు కదా. మామూలుగా చూసి కాలు మొక్కి తెచ్చుకున్నాడు కదా ఆయన. కలెక్టర్ ఇప్పుడు ఎంతమంది లేరండి యుద్ధంలో పనిచేసిన వాళ్ళు? ప్రజాసేవ చూసి ఇచ్చిండగా. గవర్నమెంట్ ఆఫీసర్ ప్రజాసేవ ఏందండి? 2 లక్షలు జీతం తీసుకుంటే ప్రజాసేవ చేయడం ఏంటి? ప్రజాసేవ అంటారా? ప్రజాసేవ అంటే ఏం పైసలు తీసుకుంటే పనిచేసేది ప్రజాసేవ అంటారు. జీతం తీసుకునే దాన్ని ప్రజాసేవ అంటారా? అంటే వాళ్ళ బాధ్యత ప్రజాసేవ అదేనాడు సార్? కావచ్చు మరి, ప్రజాసేవ అని అన్నారు. అంత స్వచ్ఛందంగా పనిచేసేవాడిని ప్రజాసేవ అంటారు. ఎంతమంది లేరు ఉద్యమంలో? పద్మనాభ రెడ్డి ఉన్నారు, ఆమెకి ఇవ్వచ్చు కదా. ఎంతమంది లేరు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు? చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ స్థానికుడు కూడా కాదు ఈయన, తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. మరి చూడాలి మరి. రఘునందన్ గెలుస్తాడు సార్ మరి? రఘునందన్ రావు చాలా ఇంటలెక్చువల్ అండి, కంపల్సరీ గెలుస్తాడు. మీరు చూడండి, బీజేపీ విన్ అవుతుంది ఇక్కడ. అయితే వ్యక్తిత్వంగా రఘునందన్ రావుకి చాలా వెయిట్ ఉంది. దేని గురించి అంటే మేము చూసాం సార్ అనుభవంగా. ఇప్పుడు మన దుబ్బాకలో గెలిచిండు కదా, ఆయన మంచి చదువుకున్న క్యాండిడేటు. అయితే పార్టీతో కాదు చూడరు, పబ్లిక్ ఏంటంటే వ్యక్తిత్వం చూస్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చూసేది వ్యక్తిత్వం. మేము ముస్లిం అని చెప్పేసి బీజేపీ వ్యతిరేకమని కాదు, క్యాండిడేట్ మంచి ఎవడు ఉంటే వాడే. అంటే ముస్లిం అన్నా ఏదైనా కానీ క్యాండిడేట్లను చూడాలి, క్యాండిడేట్ చూడాలి సార్, అది ఇంపార్టెంట్. అంతేగాని ముస్లిము బీజేపీ అట్లా ఉండొద్దు. ఆయన మంచి వ్యక్తి సార్. టాటా కాఫీకి కూడా లీడర్ ఆయన. నేను టాటా కాఫీలో పనిచేశాను, ఇందులో లీడర్షిప్ చేస్తాడనమాట, ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంతే కదండి శ్రీనివాస్ గారు? సార్ చెప్పండి. ఇప్పుడు ఇంకొక వర్షన్ ఏంటంటే బీజేపీ అసలు ఏదో సోషల్ మీడియాని పెట్టుకొని రామాలయం పెట్టుకొని ఇదంతా మాఫియా సృష్టిస్తుంది. బీజేపీకి సారి 200 సీట్లు కూడా దాటమంటారు కదా సార్? అబ్కి బార్ మోడీ అండి. ఎవరు ఏమైనా 400 పైనే రాసుకోండి మీరు, తప్పకుండా వస్తుంది ఈసారి మోడీయే. వేరే తిరిగేలేదు అక్కడ, వేరే క్యాండిడేట్ లేడండి. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ డిక్లేర్ చేయమని ఉండాలని వేరే వాళ్ళు రాహుల్ గాంధీ ఉన్నారు వాళ్ళకు చెప్పమండి. ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని చెప్తారు, వాళ్ళు చెప్తారు లేదుగా. రాహుల్ గాంధీ అంటే చెప్తారు, రాహుల్ గాంధీ అంటే ఉన్న ఎంపీలు పోతాయా? ఏమో మరి చెప్తలేరుగా వాళ్ళు, మనకే పోతాయేమో మరి. వాళ్ళు చెప్పాలి కదా, డిక్లేర్ చేయాలి కదా. మా ప్రైమ్ మినిస్టర్ ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు కదా సార్. ఆయన కాకపోతే రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు కదా.
చెప్పాలి కదా వాళ్ళు చెప్పాలి కదా, మనం కాదు కదా. ఇప్పుడు నేను ఓటు వేయాలనుకున్నా, ఎవరికి వేయాలి, ఎవరు చూసేయాలి? కాంగ్రెస్ చేద్దాం అనుకునేది ఎవరు చూసేయాలి? రాహుల్ గాంధీ చూసేయాలన్నా, మమతా బెనర్జీ చూసేయాలన్నా, కేజ్రీవాల్ని చూసేయాలన్నా, లేకపోతే ఖర్గేని చూసేయాలన్నా, ఎవరు చూసేయాలి? వాళ్ళు సోనియా గాంధీ ముఖం చూసేయాలి సార్. మళ్ళీ వాళ్ళు చెప్పాలి కదా సోనియా గాంధీ. మరి చెప్పవనండి ఒకసారి, సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తా అంటే ఏమైంది ఆమె పని? సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తా అంటే ఏమైంది పని? అది వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు చెప్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. సార్ ఇంకొక కాజపాటి సార్, ఇప్పుడు సార్ మీరు ఒక రామాలయం ఇక్కడ నిర్మించారు, ఇక్కడ ఏది అయోధ్యలో రామాలయం నిర్మించారు, అది మీకు బాధ అనిపించింది? అంటే మీ మసీదును కూల్చి కట్టిరు అనేది బాధ సార్. సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. మంచిగా స్నేహపూర్వకంగా చేశారు, దానికి బాధపడాల్సిన పని ఏముంది? మీ మసీదు కూల్చి రామాయణం కట్టారు అనేది న్యాయంగా ఉంది. అది న్యాయం ఉంటే అందరూ ఓకే అంటాం సార్. అన్యాయం అయితే కాదు. 10 మంది దగ్గరికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి పోతుంటారు మీరు గుడికి? ఎప్పుడైనా దేవుని వెళ్తాం మేము. అట్ట కాదు, హిందూ దేవాలయాలు కూడా పోతుంటారు. హిందూ దేవాలయం అంటే ఇక ఫ్రెండ్షిప్లో పోతాం సార్. ఫ్రెండ్షిప్లో పోవచ్చు, అన్ని చూడొచ్చు, ఏం తప్పేముంది? మీకు పెద్దగా హిందూ ముస్లిం అనేది ఏమి ఉండదు, అంతా అందరూ ఒకటే. అట్లా ఏం లేదు సార్, ఫీలింగ్ అవసరం లేదు. మనిషి వ్యక్తిత్వం చూడాలా, మానవత్వం ఉండాలా, అది మా పాలసీ. సో మీరు ఇక్కడ డెవలప్మెంట్లో ఏం చేస్తే, అంటే రేపు సెంట్రల్లో వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయాలని కోరుకుంటారు మీ ఈ ప్రజలు? సెంట్రల్లో ఏముంది సార్, ఇప్పుడు అది మన మోడీ సార్ అంటున్నాడు కదా వికాస్ అని, అది జరగాలి మళ్ళీ. అది ఇక్కడ ఎలాంటి డెవలప్ చేయాలనుకుంటారు? ఇక్కడ మంచిగానే ఉంది సార్, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మొన్న చేంజ్ అయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఇక వాళ్ళకైతే తక్కువ టైంలోనే, ఎక్కువ టైం కాలేదు వాళ్ళకి. కొన్నాళ్ళు పోతే తెలిసిపోతుంది వాళ్ళు. రఘునందన్ రావు గారి తరఫున అంటే ఇలా ఇప్పుడున్న యువతకు ఏం చెప్తారు రఘునందన్ రావు విషయంలో మీరు? రఘునందన్ రావు అయితే మంచిగా అంటే సార్, ఏదన్నా సాయం కావాలా, ఏదన్నా హెల్ప్ చేయాలంటే మనం ఏ టైం వెళ్ళినా మాట్లాడతాడు. వ్యక్తిత్వం మంచిది, అందు గురించే లైక్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క మాట మళ్ళీ వస్తుంది సార్ మీ దగ్గరికి. ఒక్క నిమిషం, ఒక్క మాట. ఏ రాయ్ యూత్ జనరల్గా మాట్లాడు. మీ పేరే? వీరభద్ర. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఎంప్లాయ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇక్కడ తెలంగాణలో కూడా వచ్చినాయి. ఇక ఈ మెదక్ పార్లమెంట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? రఘునందన్ రావు గారు. ఎందుకు? ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు 4-5 కొడుకులున్న బయట వ్యక్తి చిన్న కొడుకు నడుపుకోవడం బయట అడుగుతారు, అరే వాళ్ళు చిన్న కొడుకు జర లంగా రాబోయే, పెద్దోడు జర మంచోడు రాబోయే. 4 కొడుకులున్నా ఒక ఇంట్లోనే పేరు పెట్టినప్పుడు ఇక్కడ 3 క్యాండిడేట్ నిలబడ్డారు. అందరూ చెడ్డవాళ్ళని అనట్లేదు, కానీ సబ్జెక్టు పరంగా చదువుకున్న వ్యక్తి, ఒక లాయరు, దేశ సార్వభౌమాధికారం మీద పట్టున వ్యక్తి. ఎన్ని రాష్ట్రాలునే, రాష్ట్రంలో విస్తీర్ణం ఎంత జనాభా అని కళ్ళు మూసుకొని పేజీ చెప్పే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఒక మంచి మనిషిని గెలిపేయాలని ఎందుకంటారు? వానికి తెలుసు కాబట్టి అంటారు. ఈయన కూడా ఒక మంచి వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, దేశం పైన భక్తి ఉన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసి మెదక్ జిల్లాలో నీలం మధు గారు కానీ మన వెంకటరామరెడ్డి గారు వాళ్ళని తప్పు పట్టట్లేదు, కానీ ఈయనకున్నంత నాలెడ్జ్ మా మెదక్ జిల్లా మీద నాకు తెలిసి కేసీఆర్ ఉందో లేదో కానీ ఈయనకైతుంది, అంత పట్టుంది ఆయనకు. హరీష్ రావు ఏమంటుండంటే నన్ను చూసి వెంకటరామరెడ్డిని గెలిపి అని పదే అంటుండు కదా. ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు సార్, మాకు మెదక్ జిల్లా ఆయన ఎవరు? రఘునందన్ రావు గారు. మా పిల్ల మాకే ముద్దు కదా సార్. హరీష్ రావు గారు సిద్దిపేటలో ఎమ్మెల్యే, సంతోషం, ఆయన గెలవచ్చు అక్కడ, కానీ గజ్వేల్లో కలవదు కదా. కానీ దుబ్బాకలో చెల్లని రూపాయి ఈ మెదక్లో చెల్లుతుందా అని ఒక పదే అంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు మనుషులను మాయ చేయడంలో జిట్ట అంటే ఇక దేవుడు వచ్చిన వాళ్ళ మాటలకు కరిగిపోవాల్సింది. అది 10 సంవత్సరాలు నడిచింది, ఇప్పుడు నడవలేదు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. దానికి మనం తెలిసిపోయింది కదా ఎన్ని రోజులు. ఎన్ని గెలుస్తుంది అనుకుంటారు మీ అంచనా తెలంగాణలో? బీజేపీ అసలు డబల్ సీట్ అంటే నాకున్న ఊహ ప్రకారం డబల్ సీట్ అంటే 11, 12 అనుకుంటున్నాను. నాకు లేదు మూమెంట్, ఇంకా నరేంద్ర మోడీ గారు రాలేదు కదా, ఆ మహానుభావుడు అడుగు పెడితే ఓవైసీతో 17 ఓవైసీని కూడా కొట్టేస్తారా? ఓవైసీ ఏమన్నా మనిషి కదా సార్, ఫస్ట్ ఆయన ఏమన్నా మనిషే కదా, ఆయన కోటకు ఉంది కదా, ప్రజాస్వామ్యమే కదా. వాళ్ళ ఇప్పుడు నేనేమంటే అక్కడ కూడా ఓల్డ్ సిటీలో ఆయన కూడా ప్రాబల్యం ఉన్న లీడర్ కదా, నేను తప్పు పట్టట్లేదు, ఆయన కొట్టేసేంత ఉంటుంది లీడర్షిప్ పరంగా ఆయన గుడ్ విల్. కానీ అక్కడ మా మేడం వచ్చింది కదా, మాధవీలత మేడం, పతంగి సింపేస్తుంది.
అంటే నేను ఏమంటా, ఎదుటి వ్యక్తి బలంగా ఉన్నప్పుడు ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు సురేష్ అన్న గట్టిగుంటే సురేష్ అన్న మీద నిలబెట్టేవాడు గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా ఓటరు షిఫ్ట్ అవుతాడు కంపల్సరీ. ఇప్పుడు వాస్తవాన్ని రేవంత్ రెడ్డి బండి సంజయ్ని తీసేయకపోతే బీజేపీ సినిమా వేరే ఉండేది. బండి సంజయ్ని తీసేయడం వల్ల అదేమంటారు మూమెంట్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది. ఎందుకంటారు మరి, ఎందుకు తీసారంటే అది అంత లోతుగా నాకు తెలియదు, అంత పెద్ద మనిషిని కాదు. ఓకే ఓకే. సో ఫైనల్గా మెదక్ జిల్లా ప్రజలకి మీరేం విజ్ఞప్తి చేస్తారు? నేను విజ్ఞప్తి అంటే నేను ఒకటి ప్రజలందరూ కూడా నేను ఒకటి ఓటుకు అమ్ముడు పోకండి. ఇవి భారతదేశానికి సంబంధించిన ఎలక్షను, మన గల్లీ ఎలక్షన్ కాదు. గల్లీ ఎలక్షన్ అయితే మీ ఇష్టం ఉన్న వ్యక్తి వేసుకోండి, తప్పలేదు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయింది. ఈ 10th ఇంటర్ డిగ్రీ పెట్టుకుంటే ఇంజనీర్ పెట్టుకున్న 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు? హైదరాబాదో విజయవాడో ఎక్కడ సిటీ అక్కడ. మరి ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు బాంబులు ఎక్కడ పిల్లలేదు కదా. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, దేశం బాగుండాలంటే ఉచిత పథకాలు అవసరం లేదు. మరి మన పిల్లలు బాగుంటే చాలు. మీరు పొద్దున్న లేచిన 4 గంటలకు రాత్రి అంతా కష్టపడి వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా మీ పిల్లల గురించే కదా. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే కమలం ఉండాలి, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉండాలి. గల్లీలో ఎవరికి వేసుకున్నా మీ ఇష్టం. డబ్బుకు అమ్ముడు పోవద్దు. డబ్బుకు అమ్ముడు పోతే ఇంకా అది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. నా పేరు మహేష్ అన్న. ఏం చేస్తారన్న మీరు? మేము వృత్తి ఏదో షాప్, ఏదో బిజినెస్, చిన్న బిజినెస్. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న. మన తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముఖ్యంగా మీ మెదక్ పార్లమెంట్లో కూడా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఏమో వెంకటరమణ రెడ్డి, బీజేపీ నుంచి ఏమో రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి ఏమో నీలం మధు. ఎవరిని గెలిపించబోతురు, ఎవరు ఎన్నుకోబోతురు? నీలం మధు అనే వ్యక్తి అనేది ఆయన సొంత స్వలాభం కోసం చూసుకొని 4 పార్టీలకు అది చేసిండు. అది అందరు తెలిసిన వాస్తవం. బీసీ అని చెప్పుంటుండు కానీ బీసీని నేను బీసీలందరూ నాకు ఓటు వేపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వ్యక్తిగతంగా పార్లమెంట్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు కాదు, ఇప్పుడు వచ్చే ఎన్నికలు వచ్చేసి పార్లమెంటు దేశం మొత్తం కావాల్సింది మాకు నరేంద్ర మోడీ. ఎందుకంటే మెయిన్ రీజన్స్ రామ్ మందిర్ కట్టించిండు ఒకటి, పైన ఇంకా పై స్థాయిలో మాకు డిఫెన్స్ ఒకటి, చుట్టుపక్కల మొత్తం బాంబు దాడులు కానీ ఏవి కాకుండా అదొకటి మాకు పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ హైదరాబాద్ పోవాలంటే ఒకప్పట్లో భయపడుతుంటాం, ఇప్పుడు ఆ భయం అనేది లేదు మాకు. టెర్రరిస్టుల బాధ లేదు. ట్రిపుల్ తలాక్ తెచ్చిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఫ్రీ రేషన్ వస్తుంది. 10 సంవత్సరాల పరిపాలన మోడీ చాలా బాగుంది అంటారు. సూపర్. రఘునందన్ బీజేపీ నుంచి రఘునందన్ 100% గెలుస్తాడన్న. 100% గెలుస్తాడు. ఎడ్యుకేషన్ పర్సన్ పొద్దున పోతే సాయంత్రం వరకు క్యాన్వసింగ్ ఎక్కడ చేసినా కానీ అందరూ బీజేపీకి అని అంటున్నారు. మీ మెదక్లో బీజేపీ గెలవబోతుంది, కంపల్సరీ గెలుస్తుంది అన్న. ఎంత మెజారిటీ వస్తుంది అన్న? 2 లక్షల నుంచి 1,00,000 పైచీలకు వస్తుంది అన్న కంపల్సరీ. ఫైనల్ కూడా అడుగుతున్నా, బీజేపీకి మోడీని చూసి ఓడిస్తురా, మీ లోకల్ రఘునందన్ చూసి ఓడిస్తురా? వ్యక్తిగతంగా ఈయన చాలా మంచి వ్యక్తి, ఎల్ఎల్బి. ఆయన ఎంత ఎడ్యుకేషన్ పర్సన్ మనకు తెలుసు కదన్న. ఆయన కంపల్సరీ గెలుస్తాడు. సగం మాకు అయోధ్య రాముడిని మా హిందువులను కాపాడుతున్నది అదే చూసుకోవాలి కదన్న. ఫైనల్గా కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందన్న 5 నెలల నుంచి? బాగాలేదన్న. మాకైతే నచ్చలేదన్న. అన్న దేవుళ్ళ మీద ఒట్టేసి నేను హామీలు ఇస్తా అంటే అది పద్ధతేనా? నీకు చాలా బీజేపీ కూడా అయ్యేదో గుడిని చూపించి ఓట్లు అడుగుతారని చెప్తారు. అప్పుడు అడగలే. అయ్యేదో గుడి చూపించి అస్సలు ఓట్లే ఆడలే. ఓట్లు మాత్రం అసలే అడగలే. ఇప్పుడు ఆయన ముద్రా లోన్ తీసుకొస్తా అంటుండు. అది బ్యాంకుల నుంచి అవగాహన లేక కొంచెం మేము ఇంకా బయటకు తీసుకురావాలి, అవగాహన చేయాలి. ముద్రా లోన్ నుంచి చాలా మందికి ఎన్నో కోట్లు శాంక్షన్ అయినాయి అన్న. అట్లా ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు ఏమంటున్నారు అంటే బీజేపీ ఓన్లీ మద్దతు చూపించి ఓట్లు అడుగుతుంది, ఏ డెవలప్మెంట్ జరగలేదు 10 సంవత్సరాలు అంటే. ఇప్పుడు పాత బస్సులో చూసుకుంటున్నాం, మాధవీలత గారు ప్రచారం చేస్తారు. ఎంతో మంది మైనార్టీస్, ఎంతో మంది ఆమెకు ఎంతో మంది సపోర్ట్ ఉన్నారు. అది గ్రౌండ్ వర్క్ లో అందరికి తెలుసు, కానీ ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి తెలియదు. అది మైనార్టీస్ కూడా చాలా మంది ఇరుగుతారు. ఇప్పుడు బీజేపీ మద్దతత్వ పార్టీ కాదంటారా? అస్సలు కాదు. అంటే అట్లా అనుకుంటే ఇప్పుడు రేషన్ అన్ని లబ్ధిలు వస్తున్నాయి, మరి హిందువులకే ఇస్తుండా లేకపోతే వాళ్ళకు కూడా ఇస్తుండు కదా. ఇప్పుడు ఫ్రీ రేషన్ వస్తుంది. చిన్నగా ఎగ్జాంపుల్ మాకే ఇస్తుండా, హిందువులకు ముస్లింలకు ఇయ్య, నేను హిందువులకి ఒకరికి ఇస్తాను అంటలేడు కదా. ఫైనల్గా ఇస్తుండ దేశం బాగుంటే మళ్ళీ ఒకసారి మోడీ రావాలంటారు. వస్తాడు అన్న. నమస్కారం అన్న. నమస్కారం అన్న. మీ పేరన్నా? పోతరా శరత్ కుమార్ అన్న పేరు. నేను తూప్రాన్ జనరల్ సెక్రటరీ బీజేపీ. ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ? ఏం చేస్తారు? మేము దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తారు అన్న? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు బిజినెస్ ఇస్తారు లేకుంటే బిజినెస్. ఇప్పుడు దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ రావాలి. ఎందుకన్నా బీజేపీ? అయినా ఇప్పటివరకు రేషన్ బియ్యం అయినా, రోడ్లు అయినా,
లైటింగ్ అయినా ఏదైనా ఆయన ప్రతి ఒక్కటి చేసిండు. బాత్రూమ్లో అయినా ఇంటి బాత్రూమ్ అయినా ఆయనే కట్టించిండు. ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ ఏంటంటే ప్రచారంకి వస్తారు, వచ్చి మేము కట్టిస్తున్నాం, మేము చేస్తాం, ఆయన చేసిన పనులు మొత్తం వీళ్ళు చెప్పుకుంటారు. ఈ బీఆర్ఎస్ కేటీఆర్ ఏమంటున్నా అంటే మేము జిఎస్టీ రూపంగా ₹1 కడితే సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఒక 30 పైసలు మాత్రమే ఇస్తుంది, మా రాష్ట్ర డబ్బులే తీసుకుంటుంది బీజేపీ, మాకు తక్కువ ఇస్తుంది అని చెప్తారు. డిఫెన్స్ వస్తుంది కదా అట్లకని, అది చాలా తప్పు. కాదు ఇప్పుడు ఏమంటారు, మనం తెలంగాణ రాష్ట్రం ₹1 కడితే మాకు 30 పైసలు మాత్రమే ఇస్తారు, మా తెలంగాణ ప్రాంతానికి బీజేపీ అన్యాయం చేసింది అని చెప్తారు. అన్యాయం అసలే లేదు. మోడీ అంతగానం చేస్తున్నా అంటే ఎవరి గురించి? మన గురించే కదా. ఇప్పుడు జిఎస్టీ చేస్తున్నా అంటే ఎవరి గురించి? మన గురించి చేస్తుంది కదా. అది వీళ్ళకి తెలుస్తలేదు. అట్లానే ఏదో ఒకటి వాళ్ళ మీద కామెంట్స్ చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి వ్యతిరేకంగా చెప్తే అప్పుడు ప్రజలన్నీ మాదికి మారుతారు అని వాళ్ళ ఆలోచన అంతే. కానీ ఫైనల్గా ఇప్పుడు బీజేపీకి ప్రజలకు ఎందుకు ఓటేయాలని ఎందుకు ఓటేయాలని దానికి సమాధానం ఏందన్న మీరు? ఇప్పుడు ఆయన మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మనం ఓటేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది? మనకి ఒక మాట, బీఆర్ఎస్ ఏం చేసింది? బాత్రూమ్లో కట్టించిందా? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో కట్టించింది. డబుల్ బెడ్రూమ్లో ఏం చేస్తారు? అందరు తాగుతారు, తందనాలు ఆడుతారు, వస్తారు అంతే. ఇప్పుడు అది చూపెడతాను, డబుల్ బెడ్రూమ్లు ఇంకా సగం కానే కాలేవు, కొన్ని ఏమో కాకుండా కానీ ఉంటారు వాళ్ళు. కాదు బీజేపీ అంటే మతతత్వ పార్టీ, మతాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుంది. ఈ 10 సంవత్సరాల్లో ఏ డెవలప్మెంట్ కూడా జరగలేదు ఇండియాలో చెప్తారు. అంటే ఇప్పుడు మనం ఇంతగానే చేస్తున్నాం, రేషన్ బియ్యం మతాల పేరు చెప్పి ఇస్తున్నామా? ఓన్లీ హిందువులకి ఇస్తున్నాం, ముస్లింలకు కూడా ఇస్తున్నాం కదా. అంటే 70 సంవత్సరాలు అవుతుందన్న మనకు స్వాతంత్రం వచ్చి, ఇప్పటికి కూడా రేషన్ కార్డు బియ్యం కోసమే ఇదంతా చేసినామా? ఓన్లీ రేషన్ కార్డు ఫ్రీ, ఇప్పటికి కూడా రేషన్ ఫ్రీ అని చెప్పుకుంటారా? మీ బీజేపీ వాళ్ళు రేషన్ ఫ్రీ అని ఇప్పటికి చెప్పుకుంటారు అన్న. దగ్గర మనకి 70 సంవత్సరాలు రేషన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తలేము? రూపాయి కాదే, రూపాయి కట్టిన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. పింఛన్ ఇస్తున్నాగా. పింఛన్ ఎక్కడి నుంచి వస్తుంది? పింఛన్ ఇప్పుడు 800 మేము ఇస్తే వాళ్ళు ఒక 500 ఇస్తారు. పింఛన్ అయితే వస్తుంది కదా. పింఛన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? ఇస్తలేదా? ఒక మాట చెప్పాను, ఇస్తలే. ఇదే అంటున్నా. ఇప్పుడు లోకల్ ఉన్న పార్టీ ఏమంటున్నా అంటే మేము ట్యాక్సీలు కడుతున్నాం, జిఎస్టీ పరంగా సెంట్రల్కి ₹1 కడితే మాకు ఒక 30 పైసలే వస్తున్నాయి, మా డబ్బులే తీసుకుని మాకు ఇస్తలేరు అంటారు. ఎందుకు ఇస్తలేరు అన్న? వాళ్ళు అమౌంట్ అనేది డిఫెన్స్ కావాలి కదన్నా. మన దేశ భద్రతకి సరౌండింగ్ ఇప్పుడు ఫెన్షన్స్లో వేసుకోవాలి, చైనా బార్డర్ నుంచి వాడు రాకుండా చూసుకోవాలి, పాకిస్తాన్ నుంచి వాళ్ళు రాకుండా చూసుకోవాలి. అందరికి ఖర్చు ఎక్కడి నుంచి పెడతాడన్న? ఆయన జోబులో నుంచి పెడతాడా? ఒక మాటకి ఆయన ఒక మాటకి అందరు అయిపోయారు. ఎందుకు అయిపోయారు? మోడీ ఒక మాట చెప్తే అందరు అయిపోయారు. ఎట్లా అయిపోయారు అది? లేకపోతే మన దేశం ఉంటుండ్రా? ఒకప్పుడు మనమే బయట ఎవరు అయిపోయారన్నా? దేశంలో అయిపోలే. ఇప్పుడు మోడీ మాట దేశద్రోహులు విన్నారా? ఎందుకు వినరా? అంటే దేశద్రోహులు మోడీ మాట వింటారా? ఇప్పుడు ఫైరింగ్ చేస్తానికి వస్తారు, వాళ్ళు వినలేరు. ఇప్పుడు మోడీ మాట కాగలేరా? అయిపోయారా? ఆగిరు కదా. ఇప్పుడు మా తెలంగాణ ఇంత మంచిగా ఉందంటే ఓల్ వల్ల. అంటే ఇప్పుడు కాదు తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? తెలంగాణలో గెలుస్తుంది పక్క 3. ఓన్లీ తెలంగాణలో ఈజీగా ఒక 13 గెలుస్తుంది. 13 పక్కా గెలుస్తుంది. షూర్ గెలుస్తుంది. ప్రతిపక్షాలు ఏమో 2-3 కూడా రావు. బీజేపీ లోకల్ క్యాడర్ లేదంటే గన్ షాట్ వస్తాయి. అంటే ఇప్పుడు రఘునందన్ గురించి మీరు 10 నుంచి 12 దాకా కన్ఫర్మ్ వస్తాయి, పక్కా వస్తాయి. థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరే? ఓంకార్. మీరు ఇప్పుడు మెడ్చల్ నియోజకవర్గం మీది? అవును. ఏం చేస్తారన్న మీరు? సాఫ్ట్వేర్ ఐటీ. ఇప్పుడు దేశం మొత్తం పార్లమెంట్కి జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతాయి మిగతాటికి. ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉంది? అది పర్సనల్ కానీ బట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అయితే నేను బీజేపీ అనుకుంటున్నా. ఎందుకన్నా బీజేపీ? అంటే మాకు ఎంప్లాయీస్కి ట్యాక్స్ సేవింగ్ అనేది బాగా జరిగింది. అంటే మాకు ట్యాక్స్ సేవింగ్ సుమారు 40-50 వేల పైనే. మాకు వేరే బెనిఫిట్స్ అయితే ఏవి రావు, ఏ ఒక్కటి ఫ్రీ అనేది రాదు మాకు. సో 50-60 వేల పైనే మాకు ఈ ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ జరిగింది సంవత్సరానికి. అదే కాకుండా ఇప్పుడు మేము ఎప్పుడన్నా హాలిడేస్లో ఎక్కడైనా టూర్ వెళ్ళినా, ట్రావెలింగ్ వెళ్ళినా, దూరయాత్రలకు వెళ్ళినా మాకు రోడ్స్ అనేది హైవేస్ మంచిగా కనిపిస్తున్నాయి అప్పటితో కంపేర్ చేస్తే. సో ఇవి వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు మోడీ వచ్చి బీజేపీ వచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఈ 10 సంవత్సరాల పరిపాలన చాలా బాగుందా? బాగుంది, నాకైతే నచ్చుతుంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ దేశభక్తికి సంబంధించిన సినిమాలు ఎన్ని బయటకు వచ్చినాయి. ఇదివరకు భయపడుతుండే, భారత్ మాతాకి జై అనాలన్నా భయపడుతుండే, జై శ్రీరామ్ అనాలన్నా భయపడుతుండే. మన దేశంలో మనం భయపడితే తప్పు కదా. అందరం ఐకమత్యంగా ఉండాలి, అందరూ సమానమే. సో ఈసారి బీజేపీగా. మీ పేరన్నా? వీర్ కుమార్. ఇప్పుడు ఇక్కడ మెర్చిలో ఏం చేస్తారన్న మీరు? ఇక్కడ మాది షాప్, బట్టల షాప్. ఇప్పుడు దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న. అట్లా తెలంగాణలో మీ 13 ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా బీజేపీ? ఎందుకంటే ఇప్పుడు
కొన్ని మన సెంటర్లో బీజేపీ ఓకే, అది చేస్తేనే కొంచెం డెవలప్ అవుతుంది, కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ నుంచి నిలబడే అభ్యర్థి తెలుసా? ఈటల రాజేందర్. ఎట్లాంటి మనిషి అన్న? చాలా మంచి మనిషి అన్న. ఇప్పుడు మీరు మనిషిని చూసి ఓటేస్తారా లేకుంటే పార్టీని చూసి ఓటేస్తారా? పార్టీ ప్లస్ మనిషి రెండు. అన్న మరి కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందన్న? ఇప్పుడు దగ్గర వచ్చి 5 నెలలు అవుతుంది తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఇప్పటిదాకా ఏం చేసిందంటే ఒకటి కరెంట్ ఫీల్డ్, ఒకటి ఏమంటారానికి ఫ్రీ ఒకటి వచ్చింది, ప్లస్ బస్ ఫ్రీ. ఆ బస్ ఫ్రీ ఎందుకు పెట్టినా అర్థమైందో కొట్టుకుపోతున్నారు. కొంచెం జనాలకు సీట్ దొరకలేదు అసలు, గర్ల్స్కు ఫ్రీ కానీ జనాలకు సీట్ ఉండలేదు. అది మాత్రం వేస్ట్, ఏం అర్థమవుతలేదు, వేస్ట్. నాకైతే వేస్ట్ అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది? 6 గ్యారెంటీలు వేస్తారట్టు. ఇంకా ఇప్పుడే కదా, ఇంకా పోవాలి, వనిత తెలిసిపోతుంది ఉంటుందో పోతుందో. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటురా 5 సంవత్సరాల దాకా? ఇగో మంచి ఉంటుంది, లేకపోతే ఇక చెప్పలేము ముందు. మళ్ళొకసారి మీరు బీజేపీ అనుకుంటారు? 100% బీజేపీ మంచిది. బ్రదర్ హాయ్. హలో, మీ పేరు? రోహిత్. ఇక్కడ ఏం చేస్తున్నాను? నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్. దేశం మొత్తం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న, మన తెలంగాణలో ఉన్నాయి, ఇప్పుడు మీ మల్కాజ్గిరిలో ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకన్నా బీజేపీ అంటే ఏం చేసిందని? బీజేపీ ఇది జీడిపి గ్రోత్ ఎక్కువైంది బీజేపీ వల్ల. మళ్ళీ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మన వరల్డ్లోనే 5th లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు. సో ఇంకా 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 ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బీజేపీ. మరి ఇప్పుడు మీ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి తెలుసా మీకు? తెలుసు, ఇతను ఏమంటారు ఈటల రాజేందర్. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. నమస్తే. మీ పేరన్నా? మహేష్ అండి. ఇక్కడ ఏం చేస్తారన్న? మీ మెడిచర్ ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడికి మన పని మీద వచ్చినా. పని మీద వచ్చారా? ఇప్పుడు దేశం మొత్తం ఎన్నికలు ఉన్నాయి అన్న, మన తెలంగాణ కూడా ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది మరి? బీజేపీ రావాలి. బీజేపీ ఎందుకన్నా? బీజేపీ అభివృద్ధి బాగా చేస్తుంది, ఉపాధి కూడా కల్పిస్తుంది, చాలా దేశ రక్షణలో మంచి మోదీ వాళ్ళ స్ట్రాంగ్గా ఉన్నాడు. బీజేపీ వస్తేనే దేశం బాగుంటుంది, శాంతి భద్రతలకు రక్షణ ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందన్న? దగ్గర 4-5 నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి తెలంగాణలో. ఆ పరిపాలన ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? హామీలు ఇచ్చేది తప్పితే ఏం లేదు. ఒక అమ్మలేదు, ఒక బస్సు అని అన్నారు, దాంతో చాలా రష్ ఉంటుంది, అందులో కూడా ఎవరికి సీట్లు దొరకలే. ఆ గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా ఇవ్వలేదు. ఇంకా అదొకటి ఏంటి కరెంటు, అది పేదవారికి ఇవ్వాలి కానీ అందరికీ ఇచ్చేస్తున్నారు. అట్లా గవర్నమెంట్ బడ్జెట్ లాస్ అవుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.